హాయ్ ఫ్రెండ్స్, InDesign CC నెక్స్ట్ లెసన్కి స్వాగతం. ఈ వీడియోలో మనం లైన్ టూల్స్, బేసిక్గా ఇది ఒక సింపుల్ మనకి లైన్ టూల్ అనేది ఏముంది, ఇక్కడ మనం లైన్స్ డ్రా చేయటమే కదా అని చెప్పేసి మీకు ఒక సింపుల్ ఈ లైన్ టూల్స్తో మనం ఏదైనా ఒక ఎనీ డిజైనింగ్, మీరు బ్రోచర్స్ కానీ, లేకపోతే విజిటింగ్ కార్డ్స్ కానీ, లేకపోతే లెటర్ హెడ్స్ కానీ, ఇలాంటివి డిజైన్ చేసేటప్పుడు ఇది చాలా మనకి యూజ్ అవుతుంది. దీని యొక్క ప్రాపర్టీస్ కానీ మనకి ఒక్కసారి ఏంటి అనేది చూద్దాం. దాని యొక్క లైన్ ఆటోమేటిక్గా మీకు స్ట్రోక్ ప్యానల్ అనేది యాక్టివేట్ అయింది చూడండి. ఓకే, లైన్ అంటే స్ట్రోక్. నేను షిఫ్ట్ పట్టుకుంటే ఇది మనకి స్ట్రైట్గా వచ్చేస్తుంది. దీని యొక్క ప్రాపర్టీస్ మనం ఎక్కడి నుంచి చూడవచ్చు, యాక్సెస్ చేయవచ్చు అంటే ఇక్కడ చూడండి మనకి దీని యొక్క కొంచెం నేను సైజ్ అనేది ఒక 6 చేస్తున్నాను. కొంచెం మనకి స్క్రీన్ మీద విజిబిలిటీ ఉంటుంది దానికోసం. దీని యొక్క మనం ఏదైనా చేంజ్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, నంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. 2 లైన్స్గా, లేకపోతే ఒకటి టిక్ ఒకటి థిన్, అలా 3 లైన్స్గా, థిన్ టిక్. అక్కడ చూడండి ఆటోమేటిక్గా వాటి పేర్లు అనేవి ఉన్నాయి. అలానే డాష్డ్ లైన్స్, లేకపోతే ఇది ఒక టైప్ ఆఫ్ డిజైనింగ్, ఇలా నెక్స్ట్ ఇది ఒక టైప్ ఆఫ్ డిజైనింగ్, ఇలా ఇది ఒక టైప్ ఆఫ్ డిజైనింగ్. దీని యొక్క డిజైనింగ్ ఇది వేవ్ ఫామ్. ఇది మనకి బోర్డర్ చుట్టూ దీని చుట్టూ ఒక పేజీ చుట్టూ ఇలాంటి డిజైన్స్ అనేవి మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇది ఒక డిజైన్. ఈ డిజైన్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. దీనికి కలరు మన ఇష్టం ఏదైనా ఎంచుకోవచ్చు. చూడండి, ఆ కలర్స్ అనేవి మనం ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. అవసరం లేదని ఉంటే డాష్ లైన్స్, ఇలా కూడా. ఇక్కడ స్ట్రోక్ ప్యానల్స్ని నేను డైరెక్ట్గా దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇక్కడ తీసుకొస్తున్నా. ఇక్కడ మనకి డిలీట్ చేద్దాం. ఇక్కడ చూడండి, దీన్ని కొంచెం ఎక్స్పాండ్ చేస్తే మనకి తెలుస్తుంది. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి, మనకి దాని విడ్త్ అనేది మనకి ఎంత కావాలనేది ఇక్కడ నుంచే ఉంది. దానికి ఇవే ఆప్షన్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. మనకి ఇదే ఆప్షన్స్. సాలిడ్ అంటే సాలిడ్ వస్తుంది. మనకి క్యాప్స్ చూడండి, ఈ కార్నర్స్లో చేంజ్ అయిపోయింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఎలా కావాలి అనేది ఇక్కడ చూడండి. కొద్దిగా జూమ్ చేస్తాను నేను. చూడండి, కంట్రోల్ మైనస్ అంటే మనకి ఓకే, చూడండి దీని కార్నర్స్ మనకి ఇది నార్మల్, ఇది రౌండెడ్ క్యాప్, ఇది నార్మల్. మీటర్ లెంత్ అనేది, దీని లెంత్ ఎంత ఉండాలి రౌండెడ్ క్యాప్ అనేది మీకు ఆటోమేటిక్గా ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జాయిన్. ఇవి వచ్చేసరికి మనకి స్ట్రోక్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇవి మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, అలైన్ స్ట్రోక్ టు అవుట్ సైడ్, ఇవి నార్మల్. అలానే ఈ టైప్స్ ఇక్కడ వచ్చేసి స్టార్ట్ టు ఎండింగ్. దీని స్టార్టింగ్ మనకి నేను ఇది మామూలుగా పెట్టేస్తున్నా. దీని స్టార్టింగ్ మనకి ఏం కావాలి, ఇక్కడ కొన్ని సింబల్స్ ఉంటాయి చూడండి. దీని స్టార్టింగ్లో ఇది కావాల్సి వస్తుంది చూడండి. దీన్ని ఫిట్ చేశాను. దీని ఎండింగ్లో ఏం కావాలి, దీని ఎండింగ్లో ఇది కావాలంటే ఇది వస్తుంది. ఈ యొక్క ఫ్లో చార్ట్స్ కానీ ఏమైనా డిజైన్ చేసేటప్పుడు మనకి ఇవి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఇలా మీకు నచ్చినది ఇందులో తెచ్చుకోవచ్చు. ఇది కావాలంటే అది, ఏది కావాలంటే అది ఇక్కడ మనం ఆటోమేటిక్గా స్టార్టింగ్ ఏది, ఎండింగ్ ఏది, ఇది కావాలంటే ఇది. దాని యొక్క ఎక్సలెంట్గా ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకుంటే దాని అలైన్మెంట్ అనేది ఇది. ఓకే, ఈ గ్యాప్ కలర్ ఏంటంటే మనం డాష్ లైన్స్ ఇచ్చామనుకో, ఇది ఇచ్చాం కాబట్టి ఓకే, ఇది డాష్ ఇచ్చామనుకో చూడండి, గ్యాప్కి కూడా
మళ్ళీ ఎక్స్ట్రా ఆప్షన్స్ కూడా కొన్ని వచ్చినాయి ఇక్కడ మనకి. ఆ డాష్ ఎంత ఉండాలి, ఎంత గ్యాప్లో ఉండాలి, దాని యొక్క కలర్ ఏం కావాలి మనకి, బ్లూ, ఆ గ్యాప్ అనమాట. ఓకే, అవసరం లేదంటే నన్ను అంటే నన్ను, లేదంటే వైట్ అంటే వైట్. ఓకే, అవసరం లేదంటే నన్ను, ఆ గ్యాప్ కలర్. అలానే ఆ డాష్ యొక్క ఇది ఎంత ఉండాలి, ఏ గ్యాప్, డాష్ గ్యాప్ డాష్, అడ్జస్ట్ డాషెస్ అండ్ గ్యాప్స్. ఓకే, ఇది ఆప్షన్ అనేది. కొన్ని ఆప్షన్స్ అనేవి మనకి డాష్తో వచ్చినాయి. సాలిడ్ తీసుకున్నాం అనుకో, ఆ ఆప్షన్స్ అనేవి కొన్ని డిజేబుల్ అయిపోతుంది. ఓకే, దీని యొక్క ప్రాపర్టీస్ మొత్తం మనకి ఇక్కడే ఉన్నాయి. ఈ స్ట్రోక్కు సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ కూడా ఇవి మనం సింపుల్గా ఈ లైన్ టూల్ అనేది మనకి ఉంది, కానీ దీన్ని మనం యూజ్ చేసుకుంటే ఒక పర్ఫెక్ట్ డిజైనింగ్ చేసుకోవచ్చు. మనం ఏదన్నా డిజైన్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా డిజైన్ చేయొచ్చు అనమాట. ఓకే, లైన్ టూల్స్లో మనం జిగ్జాగ్గా ఏది స్ట్రైట్గా షిఫ్ట్ పట్టుకుంటే మనకి స్ట్రైట్ లైన్స్ వస్తాయి. ఎనీ కార్నర్ మీకు డయాగ్నల్ కానీ స్ట్రైట్ కానీ ఎనీ కార్నర్స్ అనేవి ఇలా ఎక్కడి నుంచి మళ్ళీ మీరు షిఫ్ట్ పట్టుకుంటే ఇలా వస్తుంది స్ట్రైట్. మళ్ళీ ఇక్కడ నుంచి మీరు షిఫ్ట్ పట్టుకుంటే ఇలా వస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి మనం షిఫ్ట్ పట్టుకుంటే ఇలా వస్తుంది. కాకపోతే దీన్ని కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ చేయాలి. ఎస్, ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని మీరు కొంచెం డిఫరెంట్ ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా దీన్ని సెలెక్ట్ చేసుకున్నా ఓకే, అవి మనకి సింపుల్గా అంటే దీనికి సైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేస్తే కానీ మనకి కనపడాల. నేను 20 పెట్టాను, చూడండి. మనకి ఆ డిజైనింగ్స్ అనేవి ఒక బోర్డర్కి సంబంధించినవి కానీ ఒక సర్టిఫికేట్ చేసేటప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ అన్నీ కూడా మనం ఒక దీనిలోనే మన టెక్స్ట్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయగలరు.